హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము మామిడిపళ్ళు కొనుక్కొచ్చుకున్నాము. మేమైతే అసలుకి ఎక్కడ మార్కెట్లో కొనము, తోటకెళ్ళి కొనుక్కొచ్చుకుంటాము. తోటకెళ్ళి తెచ్చుకుంటే మనకి కాయలు చౌకగా వస్తాయి. అలాగే మార్కెట్లో మనకు అమ్మేయన్నీ కార్బైడ్ వేసి పండిస్తున్నారు కదా, అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. తోటలో అయితే ఏ చెట్టు కాయ నచ్చితే ఆ చెట్టు చూపిస్తే కోసిస్తారనమాట కాయలు లెక్కన. మేమైతే ఒక 50 కాయలు తెచ్చుకున్నాము. ఒక్కొక్క కాయ 10 రూపాయలు. 2 రకాలు తెచ్చుకున్నాము. రసాలు, చిన్న రసాలు, అలాగే బంగినపల్లి. చిన్న రసాలు కూడా 10 రూపాయలే, బంగినపల్లి కూడా 10 రూపాయలే. 50 కాయలు అయితే తెచ్చుకున్నాము 500 పెట్టి. ఇంకా మా పాప అయితే వచ్చింది హాస్టల్ నుండి. పాప ఉన్న 4 రోజులు తింటుందని తీసుకొచ్చామన్నమాట. మామిడి పళ్ళన్నీ తీసి సర్దేశాము. ఇంకా ఆ తర్వాత అయితే ఈవినింగ్ మా పాప స్నాక్స్ అయితే తయారు చేసుకుంటుంది. ఉల్లిపాయలు చూడండి ఎంత పెద్ద పెద్దగా కట్ చేసిందో. ఏ పని చేత కాదు చదువుకోవడం తప్పితే. ఇంకా చిన్న చిన్న పనులు నేర్చుకుంటుందని తననే కట్ చేసి తయారు చేసుకోమన్నాను. చేసుకుందనమాట. బొరుగులు తీసుకొచ్చారు వాళ్ళే. బొరుగులు తీసుకొచ్చి ఇంకా ఉప్పు కారం వేసి కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసి తయారు చేసుకుంది. నిమ్మకాయ కట్ చేయమంటే కట్ చేయలేదు. ఉన్నా కూడా చెప్తే వినరు ఈ పిల్లలు. ఇంక ఈరోజైతే ఇలా జరిగింది. తీసుకురాగానే 2 పళ్ళు అయితే కోసుకున్నాము. బంగినపల్లి కాయలు చాలా టేస్ట్గా ఉన్నాయి. మామిడికాయలు తిన్నప్పుడు ఎక్కువగా మజ్జిగ తాగాలి, లేకపోతే వేడి చేసి సెగ్గడ్డలు వస్తాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా మజ్జిగ తాగాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.